ఆయన మాటను కాదని నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరిస్తే మన బ్రతుకులు కూడా తారుమారైపోతాయి. అలా తారుమారు కాకుండా వాళ్ళు ఉండాలంటే దేవుని చిత్తం మీద ఎరిగి జీవించాల, దేవుని ఇష్టం మీద ఎరిగి జీవించాల, దేవునికి నచ్చేదేదో తెలిసి గుర్తెరిగి జీవించాల. నీ జీవితం నువ్వు సుఖంగా సౌఖ్యంగా కట్టబడాలి అని అంటే, వెలుగు అందాలి అని అంటే దేవునికి కనుసన్నల్లోనే ఆ లిమిట్స్లోనే నువ్వు ఉండాలి. ఆయన తీసేట ఆ బౌండరీస్ గీసాడు ఏదైతే ఉన్నాయో ఆ బౌండరీస్లోనే నువ్వు ఉండాలి తప్పితే అది దాటి నువ్వు ప్రవర్తించడానికి వ్యవహరించడానికి అవకాశం లేదు. నువ్వు సంతోషించు, సుఖించు, ఆనందించు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఆయన పెట్టే ఆ లిమిట్లోనే నువ్వు సంతోషించాలి, దుఃఖించాలి, ఆనందించాలి, జీవించాలి. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని అంటే దేవుని దృష్టికి పాపిష్టివాడిగా మిగిలిపోతావు, నేరస్తుడిగా మిగిలిపోతావు. అలా కాకుండా ఆయనకి ప్రియమైన వాళ్ళగా బ్రతుకుతాం, ఆయనకి ఇష్టమైన వాళ్ళగా బ్రతుకుతాం. 5 అధ్యాయాలు అయ్యేపాటికి దేవుని దృష్టికి సౌలు వ్యతిరేకమైపోయినాడు, దేవుని దృష్టికి పాపిష్టిగా మిగిలిపోయినాడు. అలా కాకుండా మన జీవితకాలం అంతను ఆయనకు ప్రియమైన వారిగా, మన జీవితకాలం అంతయు ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతుకుతాం, ఆయన ఇష్టాన్ని ఎరిగి బ్రతుకుతాం, ఆయన మాటకు తలొగ్గి బ్రతుకుతాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.